సోనం వాంగ్చుక్ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల గురించి జనం మైండ్ సెట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఈక్వేషన్ ని బయట పెట్టారు తెలుసా మీకు? మన మైండ్ సెట్ ని, మన ఆలోచనల్ని, మనతో రాజకీయాలు చేసే నాయకుల నైజాన్ని అద్దంలో చూపించినట్టుగా ఆయన ఆధారాలతో సహా మన కళ్ళ ముందుకు తెచ్చారు తెలుసా మీకు? అదేంటి, ఆయన హంగర్ స్ట్రైక్ చేసి హాస్పిటల్లో ఉన్నారు గంటారా? చెప్తా డీటెయిల్, నెంబర్స్ కూడా ఉన్నాయి. ఆ పర్టికులర్ చూస్తే గనక మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, మన ఆలోచనల తీరు తెన్ను ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. సోనం వాంగ్చుక్ గురించి దేశమంతా, ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్న టైంలో ఆయన మనకిచ్చిన సందేశం, మన గురించి మనకి తెలిసేలా చేసిన తీరు వెరీ ఇంట్రెస్టింగ్. అన్నిటికీ మించి తెలుగు రాష్ట్రాలు, ఏపీ అయినా తెలంగాణ అయినా కానీ రాజకీయంగా మైండ్ సెట్ పరంగా దేశంలోనే ఎందుకు పెక్యులియర్ అనే విషయాన్ని చెప్తున్నట్టుగా అనిపించింది. ఈ వీడియో చివరి వరకు చూడండి. చూస్తే గనక మీకు రాజకీయాలే కాదు, మన మనస్తత్వాలు మాత్రమే కాదు, మన జీవితాలు కూడా ఎదురొచ్చి కళ్ళ ముందు నిలబడినట్టుగా అనిపిస్తుంది. సోనం వాంగ్చుక్ 21 రోజుల పాటు ప్రాణాలకు తెగించి జంతర్ మంతర్ దగ్గర ఇలా నిరాహార దీక్ష చేశారు కదా. పోయిన శనివారం ఉన్నట్టుండి ఆయన సఫ్దర్జంగ్ ఆసుపత్రికి షిఫ్ట్ అయిపోయారు. ఢిల్లీ పోలీసులు తరలించేశారు. అక్కడ కూడా పోరాటం చేస్తాను అని అంటూ ఉన్నారు. రేపో మాపో పార్లమెంటు ముట్టడికి బయలుదేరుతాం వాంగ్చుక్ కోసం, ఈ దేశంలో యువత కోసం అని కాక్రోచ్ పార్టీ ప్లాన్ చేస్తా ఉంది, చెప్తా ఉంది. ఆ అటెంప్ట్ ఎంతవరకు చేయగలుగుతారు అనేది కాసేపు పక్కన ఉంచండి. ఇంతకీ సోనం వాంగ్చుక్ తెలుగు రాష్ట్రాల గురించి చెప్పారు అన్నా కదా, మన రాజకీయాల్ని, మన మనస్తత్వాన్ని అద్దంలో చూపించారు అన్నా కదా. ఎలా చూపించారు, ఎక్కడ చూపించారు, ఎప్పుడు చూపించారు తెలుసా మీకు? సోనం వాంగ్చుక్ గురించి సెలబ్రిటీలు అందరూ దాదాపు 400 మందిట, అన్ని భాషల వాళ్ళు, సమాజం మీద, దేశంలో యువత మీద బాధ్యత గల వాళ్ళు, చదువు వాల్యూ తెలిసిన వాళ్ళు అందరూ రెస్పాండ్ అయ్యారట. ప్రపంచ వ్యాప్తంగా ఆలోచనా పరులుగా పేరున్న ప్రతి ఒక్కళ్ళు సోనం వాంగ్చుక్ పరిస్థితి ఎలా ఉంది అని ఆరా తీశారట. ఇండియాలో అయితే యువతలో గట్టిగానే చర్చ జరిగింది. ఆ చర్చ ఏ స్థాయిలో జరిగింది, ఏ రాష్ట్రాల్లో జరిగింది అనే విషయం మీద ఒక సర్వే చేశారు. ఎప్పుడు తీశారు లెక్క? జూలై 11 నుంచి 18 మధ్యన, అంటే ఒక్క వారం రోజుల టైంలో సోనం వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ పీక్ లోకి వెళ్తున్న టైంలో సర్వే చేశారు. ఆ సర్వే దేని ఆధారంగా చేశారనుకుంటున్నారు? మన ఆసక్తుల ఆధారంగా, మనం దేని గురించి చర్చిస్తున్నాం, దేని గురించి రెస్పాండ్ అవుతా ఉన్నాం, దేని గురించి సెర్చ్ చేస్తున్నాం అనే తిరుగులేని ప్రాక్టికల్ డేటా ఆధారంగా చేశారు. గూగుల్ ట్రెండ్స్ చెప్తా ఉన్న ఈ విషయాలని ఇండియా ఇన్ పిక్సెల్స్ అని చెప్పి ప్రత్యేకంగా ఈ డేటాని పబ్లిష్ చేశారు. పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్న వాళ్ళు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. నేను చెప్తున్నదేమీ నా సొంత కవిత్వం కాదు. ఇంతకీ వాంగ్చుక్ గురించి ఎవరు ఎక్కువ మాట్లాడారు, ఎక్కువ ఆసక్తి ఎవరు చూపించారు అని చూస్తేట ఈస్టర్న్ స్టేట్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. అంటే చదువు గురించి ప్రయారిటీ ఉండటము, అన్నిటికీ మించి వాంగ్చుక్ కి సన్నిహిత సంబంధాలు ఆ ప్రాంతాల్లో ఉండటం అనేది ఒక మేజర్ రీజన్ అవ్వచ్చు. ఆ తర్వాత ఢిల్లీ లాంటి అర్బన్ స్టేట్స్ లో చూడండి ఎంతమంది సోనం వాంగ్చుక్ గురించి చూస్తా ఉన్నారు. అంటే ప్రాక్సిమిటీ అంటారు కదా, భౌగోళికంగా దగ్గరతనం. ఆయన ఆందోళన అక్కడ చేస్తున్నాడు కాబట్టి ఆ ప్రభావం అక్కడ పడింది. అక్కడతో అయిపోలా. యూపీ లాంటి రాష్ట్రంలో జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రం, ఈ దేశ రాజకీయాన్ని డిసైడ్ చేసే కీలక రాష్ట్రం కదా యూపీ. పైగా త్వరలో మరో 6 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కదా యూపీలో. అలాంటి యూపీలో 50% పైగా జనం సోనం వాంగ్చుక్ గురించి మాట్లాడటము, ఎంగేజ్ కావటము, అసలు ఏం జరుగుతోంది అని డే టు డే వాచ్ చేయటం ఉందిట. అంటే సోనం వాంగ్చుక్ ఇంపాక్ట్ యూపీలో గట్టిగా ఉంది. పైగా ఇక్కడే మనం ఒక విషయం చెప్పుకొని తీరాలి. ఈ మధ్యన అయోధ్య హుండీ వ్యవహారం మీద నేను వీడియో చేసినప్పుడు ఒక సర్వే డేటా చూపించారు, సీ ఓటర్ అని. అయోధ్య హుండీ వ్యవహారంలో బీజేపీ తీరు పారదర్శకంగా లేదు అని 50% మందికి పైగా, టు బి ప్రిసైజ్ చెప్పాలంటే 53% ఏమో ఫీల్ అయ్యారు యూపీలో ఉన్న జనాభా అని సీ ఓటర్ ప్రత్యేకంగా ఆన్ ద రికార్డ్ కోట్ చేసింది కదా. ఆ నెంబరు ఈ నెంబరు ప్యారలల్ గా ఉన్నాయి చూడండి. అయోధ్య హుండీ వ్యవహారంలో బీజేపీ తీరుని తప్పుపట్టిన వాళ్ళు 50% పైగా ఉంటే, వాంగ్చుక్ దీక్ష మీద ఆసక్తి చూపిస్తున్న వాళ్ళు కూడా 50% వరకు ఉన్నారు యూపీలో. కోయిన్సైడ్ అవుతా ఉన్న నెంబర్లు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పరిణామం. అసలు ఈ ఇంపాక్ట్ అంతా, ఈ డిబేట్ అంతా, ఈ చర్చ అంతా రాజకీయ రిజల్ట్ గా ట్రాన్స్లేట్ అవుతుందా లేదా అనేది అప్పుడే తెలియదు. దానికి చాలా కారణాలు ఉంటాయి, కానీ నెంబర్ అయితే కోయిన్సైడ్ అయింది కదా. ఇక ఆ తర్వాత మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉన్న హోల్డ్ ఉన్న రాష్ట్రాలు కదా. అక్కడ కూడా ఇదిగో చూడండి, మెజారిటీ జనాభా వాంగ్చుక్ గురించి మాట్లాడుతూ ఉన్నట్ట. అసలు ఏం జరుగుతోంది అనే చర్చ వాళ్ళలో గట్టిగా ఉందట. ఇదంతా అప్వర్డ్స్, అంటే వాంగ్చుక్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఇవన్నీ. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక 40% దేశ జనాభా, అంటే ఒక 40 నుంచి 50 కోట్ల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో వాంగ్చుక్ మీద చర్చ బ్రహ్మాండంగా జరుగుతూ ఉందట. మరి హౌ అబౌట్ సౌత్? మన మాట ఏంటి? మనం ఎక్కడున్నాం?
మనం ఏం ఆలోచిస్తున్నాం? కీ టాక్స్ లో చాలా మంది వాంగ్చుక్ గురించి చెప్పండి, ఏం జరుగుతుందో చెప్పండి, జంతర్ మంతర్ దగ్గర పరిణామాలను విశ్లేషించండి అని చాలా మెసేజ్లు ఇదిగో ఇలా పెడతా ఉంటారు నాకు. కానీ యాజ్ ఏ హోల్ సౌత్ లో ఏం జరుగుతోంది, వాంగ్చుక్ ఇంపాక్ట్ ఎంత ఉంది, ఆ క్యూరియాసిటీ ఫ్యాక్టర్ ఏం చెప్పింది అని చూస్తే ఏపీలో అంటే తెలుగు స్పీకింగ్ స్టేట్స్ అనుకోండి, వాళ్ళు అలా మెన్షన్ చేశారు. తెలుగు స్పీకింగ్ స్టేట్స్ యాజ్ ఏ హోల్ అని వాడి ఉద్దేశం. 15% మాత్రమే వాంగ్చుక్ గురించి వాకప్ చేశారట. 100లో 15% అంటే చాలా తక్కువ కదా, నెగ్లిజిబుల్ కదా. పైగా పక్క రాష్ట్రం కేరళలో 100లో 16 మంది ఆసక్తి చూపించారట. తమిళనాడులో 17 మంది. తమిళనాడు మరీ పెక్యులియర్. ఎందుకని? నీట్ పేపర్ లీకేజ్ తర్వాత పిల్లలు ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఉంది. అయినా సరే అక్కడ 17 మంది మాత్రమే వాంగ్చుక్ మీద ఆసక్తి చూపించారు. కారణం ఏంటి? తమిళనాడు అయినా కేరళ అయినా రీసెంట్ గా ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు. అందుకని రాజకీయంగా కొద్ది వారాల కిందటే తీర్పు చెప్పుంటారు కాబట్టి ఇలాంటి పరిణామాలు జనాన్ని సెన్సిటైజ్ చేసే అవకాశాలు తక్కువ. ఎందుకంటే పొలిటికల్ మోటివ్స్ ఉంటాయి దీని వెనుక. అందుకోసం ఆ రెండు రాష్ట్రాలు తక్కువ ఆసక్తి చూపించాయంటే అర్థం ఉంది. మరి తెలుగు రాష్ట్రాలకు ఏమైంది? కారణం ఏంటి? ఇది అసలు పాయింట్. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎలా ఉన్నాయని చెప్పడానికి అధికారంలో ఉన్న నాయకులు, ముఖ్యమంత్రులు ఎలాంటి ప్రకటనలు చేస్తుంటారు అనేది నేను పక్కన పెట్టి చూపిస్తాను 2 బాక్సుల్లో. అరాచకాలు చేసే వ్యక్తులకి శాశ్వతంగా ఓట్లేసే పరిస్థితి రాకూడదు. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతారు. చూశారు కదా, రేవంత్ రెడ్డి ఏమో కాళేశ్వరం నీళ్ల గురించి మాట్లాడితే ఆ మాట అన్నారు. చంద్రబాబు అయితే నిరంతరం వెళ్ళిన ప్రతి చోట వెళ్ళకపోతే ఇంటర్నల్ రివ్యూలు చేసినా మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నా కానీ జగన్ ప్రస్తావన లేకుండా విమర్శ చేయకుండా మాట్లాడరు కదా. అంటే తెలుగు రాష్ట్రాల్లో రెండు పక్కల ఎలాంటి రాజకీయం నడుస్తా ఉంది అంటే ఎన్నికలు జరిగి 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు అవుతున్నా గానీ ఇప్పటికీ ఓడిపోయిన పార్టీల మీద, గత ప్రభుత్వాల మీద ఆరోపణలు చేయడం మీదే ఉన్నారు ముఖ్యమంత్రులు. 2 రాష్ట్రాల్లోనూ కనిపించే సీన్ ఇది. నిరంతరం నిత్య కృత్యం కదా రాజకీయాల్లో. మనం ఏం చేశాము, మన పర్ఫార్మెన్స్ ఏంటి, జనం గ్రీవెన్సెస్ ఏంటి, ఆడవాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తా ఉన్నారు, ఒంగోలు అయినా మరో చోటైనా అనే విషయాల కంటే కూడా ఎవరి మీదో దుమ్మెత్తి పోయటం మీదే రాజకీయం ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకని? పోటాపోటీ నడుస్తూ ఉంది. అందుకోసం పోలరైజ్ చేసి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. జనం కూడా ఇలాంటి రాజకీయాల్లోనే ఎంగేజ్ అయి ఉన్నారు. సోనం వాంగ్చుక్ లాంటి పరిణామాల మీద ఎక్కువ దృష్టి పెట్టట్లా అని ఈ ట్రెండ్ ఒక రకంగా ఇండికేట్ చేస్తున్నట్టు. తర్వాత ఇంకో విషయం ఏంటో తెలుసా? జంజీ ఉద్యమం అయినా, కాక్రోజ్ అయినా, ఇంకోటైనా గానీ ఎక్కడైనా ప్రభావం చూపిస్తాయేమో, కథలకి తెస్తాయేమో గానీ తెలుగు రాష్ట్రాల మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు అని పరోక్షంగా ఇంటిమేట్ చేస్తున్న ట్రెండ్ కూడా ఇది. ఎందుకు అంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. అధికార విపక్షాల మధ్య ఫ్రిక్షన్, ఆ నిప్పు రవ్వలు రగులుతూ ఉంటున్నాయి నిరంతరం. అన్నిటికి మించి జనం కూడా పొలిటికల్ ఎజెండాతో ఇన్క్లైన్ అయిపోయిన రాష్ట్రాలు మనవి అని సోనం వాంగ్చుక్ మీద వచ్చిన రెస్పాన్స్ మనకు చూపిస్తా ఉంది. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకోవాల్సిన వాస్తవం ఇది. మనం ఇంత పొలిటికల్ గా పోలరైజ్ అయిపోయినాం కాబట్టి బీఆర్ఎస్ వైపు కొందరు, రేవంత్ రెడ్డి వైపు కొందరు తెలంగాణలో, ఏపీలో అయితే జగన్ వైపు కొందరు, చంద్రబాబు వైపు కొందరు పోలరైజ్ అయిపోయి ఉన్నారు కాబట్టి మన రాజకీయాలు ఇలా నడుస్తూ ఉన్నాయి అనమాట. వాంగ్చుక్ లాంటి పరిణామాలు మన మీద ప్రభావం చూపించట్లా అని ట్రెండ్ చెప్పేస్తా ఉంది. ఇదేమి సర్వే కాదు, నా సొంత కవిత్వం కాదు, గూగుల్ ట్రెండే చెప్తా ఉంది. అంటే ఇవాళ రేపట్లో గూగుల్ రీచ్ 100 మందిలో 75 మందికో 80 మందికో ఉంది. మరి ఆ లెక్కన ఇది తిరుగులేని నిదర్శనం, రుజువు అనుకోవచ్చు కదా. అంటే జంజీ ఉద్యమం ప్రభావం చూపించలేదా? ఈ మధ్యన జగన్ ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాకరొచ్చి అనుకో ఇలాగా మేము కాక్రోజులమే అన్నారు కదా, ఇలాంటి ప్రకటనలు ప్రభావం చూపించలేవా అని కొందరికి అనిపించవచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటో తెలుసా? ఇక్కడ జంజీ కంటే కూడా, సోషల్ మీడియా ట్రెండ్ కంటే కూడా, నిరాహార దీక్షల లాంటి సడన్ రైజ్ కంటే కూడా ఒకటి పొలిటికల్ మోటివ్స్, పొలిటికల్ పోలరైజేషన్ అనేవి బలంగా ఉండటం ఒక పాయింట్ అయితే, రెండోది ఇష్యూ బేస్డ్ గా మాట్లాడితే, నిలబడితే, కొట్లాడితే, జనంలోకి వెళ్తే ప్రభావం కనిపించే ప్రాంతాలు ఇవి. అది అసలు పాయింట్ అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు తెలంగాణలో. కావాలంటే రూరల్ ఏరియాస్కి వెళ్ళి, పల్లెలకు వెళ్ళి చెవి పెట్టి వినండి, వినక్కర్లా, ర్యాండమ్ గా పోయినా కానీ వినపడతాయి ఏమంటున్నారు. అలాగే ఏపీలో కూడా మీరు మీడియాలో ఎన్ని ప్రచారాలైనా చేయండి, పరిస్థితుల మీద ఏమంటున్నారు అనేది గ్రౌండ్ రియాలిటీ, గ్రౌండ్ లోకి వెళ్తేనే తెలుస్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, కాక్రోజ్ లాంటి సడన్ మూమెంట్స్, ట్రెండ్స్ కంటే కూడా ఏపీలో అయినా తెలంగాణలో అయినా ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్, పోలరైజేషన్ అనేవి ప్రబలంగా ఉన్నాయి. ఈ రెండే ఇష్యూస్, పోలరైజేషన్ డిసైడ్ చేస్తా ఉన్నాయి ఏపీ రాజకీయాన్ని అని వాంగ్చుక్ విషయంలో కనపడుతున్న ట్రెండ్స్ చెప్తా ఉన్నాయి. అందుకోసమే నేను అన్నది, వాంగ్చుక్ తెలుగు రాష్ట్రాలకి రియాలిటీని చూపించారు. మనం రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాము పీకల్లోతు అని చెప్పారు. ఆ తర్వాత రాజకీయం మారాలన్నా, మన బతుకులు మారాలన్నా, పరిస్థితులు మారాలన్నా ఇష్యూ బేస్డ్ గా, సమస్యల బేస్డ్ గా, గ్రౌండ్ రియాలిటీ బేస్డ్ గా ఉండాలి, ఆలోచించాలి, నిలబడాలి, కొట్లాడాలి అనే విషయాన్ని కూడా పరోక్షంగా ఉంది, ప్రత్యక్షంగానే చెప్పినట్టుగా కనపడతా ఉంది ఈ ట్రెండ్. అవునా కాదా? మీరైతే ఏమంటారు?